కరీంనగర్లోని దిగువ మానేరు జలాశయం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుంది. నగరానికి ఆనుకునే ప్రాజెక్టు ఉండడంతో సర్కారు ఇప్పటికే పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టు తరహాలో తీర్చిదిద్దాలని భావిస్తోంది. 2 ఏళ్లలో పనులన్నీ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం ఆలయాలు, మహదేవ్పూర్ అటవీ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షించేవి. జిల్లాల విభజన తర్వాత జిల్లావాసులు చూసేందుకు దిగువ మానేరు ప్రాజెక్టు ఒక్కటే మిగిలింది. కరీంనగర్ సమీపంలోనే 24 టీఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయం అలరారుతోంది. ఆర్థిక మంత్రి ఈటల, స్థానిక ప్రజాప్రతినిధులు దీన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మానేరు వాగును పర్యాటక కేంద్రంగా మార్చాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో నిర్మాణాలు చేపట్టాలని గతంలోనే పలువురు నిపుణులు సూచించారు. మరింత అధునాతనంగా తీర్చిదిద్ది పర్యాటకులను ఆకర్షించనున్నారు. తద్వారా పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బృందావన్ పార్క్ అంటే కరీంనగర్లో పర్యాటకులు ఇటు పోవాలంటే ఇటు పోయే పరిస్థితి లేదు. సండే వస్తే ఇంట్లో తప్ప ఇటు పోయే పరిస్థితి లేదు. రివర్ కింది భాగాన్ని మొత్తం డెవలప్ చేసి మంచి బృందావనంలోకి చేద్దామని చెప్పి దాని పేరే మానేరు రివర్ ఫ్రంట్ అని చెప్పారు. ఆ బోటింగ్తో పాటు లేజర్ షోస్ అన్ని డిఫరెంట్ థీమ్ పార్క్స్ పెట్టుకుంటాము. సో టాటా కన్సల్టెంట్ మేము సెలెక్ట్ చేస్తాము టాటా వాళ్ళను. ఆ టాటా వాళ్ళు వచ్చి కూడా దాన్ని డిజైన్ చేస్తానికి డిపిఆర్ తయారు చేస్తున్నారు. 250 నుంచి 300 ఎకరాల భూమి కూడా మనకు ఐడియాలో దొరకపరుస్తుంది. ఎందుకంటే ఐటీ టవర్స్ పెట్టడం, థీమ్ పార్క్స్ పెట్టడం, లేజర్ షోస్ పెట్టడం, హాస్పిటల్స్ పెట్టడం, తర్వాత ఇంకా మిగతా డిఫరెంట్ పర్యాటకులు ఆశిస్తున్నందుకు కాటేజీలు కట్టడానికి ఆ భూమిని అంతా వినియోగిస్తాం. ఈటెల నేతృత్వంలోని ఓ బృందం గుజరాత్ అహ్మదాబాద్లోని సబర్మతి నది ముఖద్వారాన్ని ఇప్పటికే పర్యటించింది. అక్కడిలాగే బోటింగ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, వాణిజ్య భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. దీనికోసం 506 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ప్రాజెక్టు పనుల కోసం ఈ బడ్జెట్లో 193 కోట్ల రూపాయలు కేటాయించారు. మోడీ గారు ఏదైతే సబర్మతి రివర్ను చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు, అలాగే అలాంటి టైపే మేము కరీంనగర్లో చేసుకొని మానేరు రివర్ ఫ్రంట్ పేరు తీసుకొని ఆ మానేరు రివర్ ఫ్రంట్కు 506 కోట్ల రూపాయలు జరగడం వల్ల అది బడ్జెట్లో పెట్టి శాంక్షన్ తీసుకున్నాం. మొట్టమొదటిగా 193 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం. వాళ్ళకన్నా అడ్వాన్స్ మనకున్నది, వాళ్ళకన్నా అడ్వాన్స్ టెక్నాలజీతో మనం చేసుకునే పరిస్థితి కాబట్టి దానికన్నా సుందరంగా తయారైపోతుంది. హైదరాబాద్ నుంచి బ్రిడ్జి వస్తుంటే 2 వైపులా నీళ్ళు ఆగి ఉండి 2 వైపులా బోట్స్ తిరుగుతుంటే ఇది ఒక కరీంనగర్ నగరానికి ఒక మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను టాటా కన్సల్టెన్సీకి అప్పగించారు. అది త్వరలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇవ్వనుంది. ఇవన్నీ పూర్తయితే నగరవాసులకు మంచి పర్యాటక కేంద్రం అందుబాటులోకి రానుంది.